శనివారం నాడు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఆ పార్టీ తరపున తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కోల్కతాలో జరిగిన సమావేశంలో బీజేపీ ఎల్పీ నేతగా సువేందును ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఇద్దరు డిప్యూటీ సీఎంలకు బీజేపీ అవకాశం ఇవ్వబోతుందని అంచనాలు నెలకొన్నాయి. శనివారం నుంచి బెంగాల్ బీజేపీ పాలన మొదలు కాబోతోంది. కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణం చేయనున్నారు. కోల్కతాలో బీజేపీ శాసనసభాపక్షం సమావేశమైంది. బీజేపీ అధిష్టానం నుంచి పరిశీలకులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ హాజరయ్యారు. వారి సమక్షంలో బీజేపీ ఎల్పీ నాయకుడిగా సువేందు అధికారి పేరును బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా తమ మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ ఎల్పీ నేతగా సువేందు అధికారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అమిత్ షా ప్రకటించారు. సువేందు అధికారికి అమిత్ షా, మోహన్ చరణ్ మాజీ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్యులు పూలదండలు వేసి అభినందనలు తెలిపారు. ఎన్నాళ్లకు బెంగాల్లో శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు అమిత్ షా. ప్రజలకు ఇచ్చిన బంగారు బెంగాల్ హామీని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ భావజాలం నుంచి విముక్తం కల్పించే దిశగా వెళ్లబోతున్నట్లు అమిత్ షా తెలిపారు. ఈ విజయాన్ని ప్రధాని మోడీకి అంకితం చేయనున్నట్లు సువేందు అధికారి ప్రకటించారు. हम सब भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का दायित्व है कि हर नई सोनार बांग्ला के लक्ष्य को लेकर हम चले और बंगाल की जनता की अपेक्षाओं को पूर्ण करें। और हम सबका दायित्व है कि मोदी जी ने जो वादा दिया है बंगाल की जनता को, इसको पूरा करने के लिए हम हमारा सर्वश्रेष्ठ बंगाल की जनता को अर्पित करें, समर्पित करें. బెంగాల్ సీఎంగా ఎన్నికైన సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న తూర్పు మేదినీపూర్లోని కర్కులీలో జన్మించారు. ఆయనది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. తండ్రి శిశిర అధికారి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు. సువేందు 1995లో తొలిసారి కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్గా గెలిచారు. 1998లో తండ్రితో కలిసి టీఎంసీలో చేరారు. సువేందు 2006-9 మధ్య రాజకీయాల్లో బాగా ఎదిగారు. 2006లో తొలిసారి కొంటాయి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది కొంటాయి మున్సిపాలిటీ చైర్పర్సన్గాను బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. సువేందు అధికారి రాజకీయ జీవితం 2007 నందిగ్రామ్ ఉద్యమంలో కీలక మలుపు తిరిగింది. నందిగ్రామ్లో 10,000 ఎకరాలు సమీకరించి సెజ్ ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అప్పటి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం భావించింది. దానికి వ్యతిరేకంగా తృణమూల్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. వాటిని సువేందు ముందుండి నడిపించారు. మమతకు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా ఎదిగారు. సువేందు 2009లో తమ్లుక్ స్థానం లోక్సభ ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి మమత సర్కార్లో మంత్రి పదవి చేపట్టారు. రాను రాను తృణమూల్లో సువేందు ప్రభావం మరింత పెరిగింది. పార్టీలో మమత తర్వాత నంబర్ 2 ఈయనేనని అంతా అనుకున్నారు. అయితే క్రమంగా పరిస్థితులు మారిపోయాయి. మమత తన మేనలుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో అధిక ప్రాధాన్యమివ్వడం, ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించేలా కనిపించడం సువేందుకు రుచించలేదు. అప్పటికే శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో ఉక్కిరి బిక్కిరయ్యారు. దీంతో 2020 చివర్లో అనూహ్యంగా తృణమూల్ను వీడి బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరపున నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన సువేందు మమతను ఓడించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని మరోసారి ఓడించి ఏకంగా బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు కోల్కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్స్ లో సువేందు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇద్దరు డిప్యూటీ సీఎంలకు బీజేపీ ఛాన్స్ ఇవ్వనుంది. అందులో ఒకరు మహిళ ఉంటారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీ కూడా హాజరు కాబోతున్నారు. ఎన్డీఏ కూటమి సీఎంలు కూడా హాజరయ్యే ఛాన్స్ ఉంది.